నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ ఈరోజు మనతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉర్రు తొలగిస్తున్న బీసీ పొలిటికల్ జేసీ కోఆర్డినేషన్ చైర్మన్ సుధాగాని హరిశంకర్ గౌడ్ ఉన్నారు. మనం నిజంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో బీసీ పొలిటికల్ జేసీ దూసుకుపోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. దీని గురించి మనం నిజంగా బీసీ పొలిటికల్ చేసి బీసీ పార్టీగా అవతరించబోతున్నాయని కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హరిశంకర్ గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారు? బాగున్నా. తెలంగాణ రాష్ట్రంలో బీసీ పొలిటికల్ చేసి ఒక విధంగా అంటే దూసుకుపోతా ఉన్నది. దీన్ని మీరేమంటారు? ఎట్లా సాధ్యమవుతుంది ఇదంతా? మంచి సందర్భం ఇది మీరు అడగడం కూడా. మేము ఎక్కడ పోయినా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. అవును, మల్లన్న గారి నాయకత్వంలో మేము మిర్యాలగూడకి వెళ్ళాము, వరంగల్కి వెళ్ళాము, మంచిర్యాలకి వెళ్ళాము, జహీరాబాద్ జరా సంఘంలో మీటింగ్ పెట్టినాం, నాగరికంలో 2 సార్లు పోయినాం, ఖమ్మం వెళ్ళాం. అంటే రాష్ట్రంలో నలుమూలలు వెళ్ళినాం. ఎక్కడ పోయినా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. అంటే ఇంత తక్కువ టైంలో బీసీ పొలిటికల్ చేసి ఆవిర్భవించి చాలా తక్కువ టైము, దీనికి ఇంత స్పీడ్గా దూసుకుపోవడానికి కారణం ఏంటి? అసలు ముఖ్యమైన కారణం ఏంటంటే బీసీలు చాలా సంవత్సరాలు ఏ విధంగా అన్యాయం గురైనారు. రాజకీయంగా, సామాజికంగా, పొలిటికల్గా, అన్ని విషయాలలో, ఆర్థికంగా, కాలేజెస్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, పొలిటికల్ పోస్టులు కానీ, జ్యుడిషియల్ కానీ ఎన్ని విధంగా మోసపోయినారు. మల్లన్న గారు ప్రతి అంశాన్ని సవివరంగా న్యూస్లో చెప్తున్నారు ప్రతిరోజుకి న్యూస్లో. అది ప్రజల్లో బాగా వెళ్ళిపోయింది. అదే కాకుండా చాలా వందలాది మంది ప్రతిరోజు వచ్చే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏ విధంగా నష్టపోతున్నాము, ఏమవుతుంది సమాజంలో, ఈ రాష్ట్రంలో బీసీలు ఏ విధంగా మోసపోయినారు, ఏ విధంగా నష్టపోయిన సవివరంగా చెప్తున్నారు మల్లన్న గారు. అందువల్లనే ప్రజల్లో చైతన్యం వచ్చింది. అది ఇంకా గ్రౌండ్లో చాలా కాలంలో రకరకాల ఉద్యమాలు చేశారు బీసీ నాయకులు, ఇంకా మందమూలు కూడా చేశారు. వాళ్ళు కాలేజీల కోసం, స్కాలర్షిప్లకు చేశారు. మల్లన్న గారు రాజకీయ పంతాలు వెళ్తున్నాడు. రాజకీయ పంతాలు పొలిటికల్ సిస్టంలో వెళ్తున్నాడు కాబట్టి అది ప్రజలు బాగా చేరుకుని పోయింది. మేము తిరుగుతుండగా చాలా రెస్పాన్స్ వస్తుంది. ఆ విధంగా ముందుకు పోతున్నాం. రైట్ అన్న. ఈ మధ్యకాలంలో తీన్మార్ మల్లన్న ఒక ప్రకటన చేసిండు. జూబ్లీహిల్స్ బరిలో బీసీ పొలిటికల్ చేసి అభ్యర్థిని పెట్టబోతున్నామని ఒక ప్రకటన చేసిండు. దాన్ని ఎవరిని పెట్టబోతున్నారు, అసలు ఎట్లా ఉండబోతాయింది? అంటే ఫస్ట్ అభ్యర్థి బీసీ పొలిటికల్ చేసి ఫస్ట్ అభ్యర్థి జూబ్లీహిల్స్ బరిలో తీస్తున్నారు. తప్పకుండా పెడదామన్నారు మల్లన్న గారు. కానీ ఒక ఏదైనా పొలిటికల్ పార్టీ నుంచి బీసీ అభ్యర్థి వస్తే బీసీ అభ్యర్థి మద్దతు ఇద్దామన్నారు. ఏ పార్టీ చూడు మద్దతు, ఒకవేళ బీసీ అభ్యర్థి పెట్టకుంటే మనమే పార్టీ పెడదామన్నాడు, క్యాండిడేట్ పెడదామన్నాడు. అది ఇంకా ఆలోచిస్తున్నాం. నోటిఫికేషన్ రాలే కదా ఇంకా. అంటే బీసీ అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నది, లేకపోతే సొంతంగా ఒక అభ్యర్థిని పెట్టే అవకాశం ఉంది. రెండిట్లో ఏదైనా అవుతుంది. ఓకే, తప్పకుండా ఎన్నికల బరిలో ఉంటాం, మేము ప్రచారం చేస్తాం. దానికి ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఏ విధంగా ప్రచారం చేయాలి, డివిజన్స్ వైజ్గా డివైడ్ చేసి లీడర్లను కూడా మేము డివైడ్ చేసి మేము చేస్తున్నాం. బీసీ పొలిటికల్ చేసే ఆధ్వర్యంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ కన్నా ముందుగా ఇప్పుడు స్థానిక ఎన్నికలు స్టేట్ ఉన్నాయి, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. దీనికి సంబంధించి కూడా తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ చేసే ద్వారా మేము బీఫామ్లు ఇస్తాం ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు అని చెప్పిండు. దీన్ని ఎట్లా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వనున్నారా, లేకపోతే ఎట్లా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే ఇస్తాం, తప్పకుండా ఇస్తాం. ఆ విధంగా ప్రణాళిక సిద్ధమైంది. ఆ విధంగా ముందుకు పోతున్నాం. ఆ క్రమంలోనే ఒక త్వరలోనే పార్టీ ప్రకటించబోతున్నాం మల్లన్న గారు. అదే ఇప్పుడు ఈ ప్రకటనలన్నీ వస్తున్న నేపథ్యంలో ఒకటి తర్వాత ఒకటి, ఫస్ట్ జూబ్లీహిల్స్ అన్నారు, తర్వాత స్థానిక ఎన్నికలు అన్నారు, తర్వాత ఇప్పుడు ఈ మధ్య 5 రోజుల కింద ఒక వార్త ట్రెండ్ అవుతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకంటూ ఒక రాజకీయ పార్టీ రాబోతా ఉన్నది, బీసీ పొలిటికల్ చేసి బీసీ రాజకీయ పార్టీకి అవతరించబోతున్నదని తీన్మార్ మల్లన్న అన్నాడు. నిజంగా బీసీ పార్టీ ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎట్లా రాబోతోంది? దీని ప్రణాళికలు నిజంగా దీర్ఘకాలికంగా జరుగుతున్నాయి? లేదు, చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి, చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఒక్కటొక్క రోజు రాదు ఏది కూడా. ఓకే, ఇప్పుడు బీసీ ఉద్యమం కూడా సడన్గా వచ్చింది ఏం కాదు. ఇది కొందరు నడిపించిండ్రు, కానీ మల్లన్న గారు ఒక ప్రణాళికాబద్ధంగా రాజకీయ పంతలో పోతుండే కాబట్టి ఊవెత్తలు లేచింది. అవును, అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజల గడప గడపకు బీసీల సమస్యను తీసుకుపో. అధికార పార్టీలో ఉన్న వ్యక్తి సీఎంతో మంచిగా, మంత్రులతో మంచిగా పనులు చేసుకోవచ్చు. అవును, అది పక్క పెట్టేసి ఎమ్మెల్సీ పదవి లెక్క కాదని చెప్పేసి మొత్తం సమూలంగా సిస్టాన్ని మార్పు చేయాలి. బీసీలో రాజ్యాధికారం ఏ విధంగా తేవాలి, ఆ ఉద్దేశం ముందుకు పోతుంటే ప్రజలు ఆదరిస్తున్నారు. అవును, ప్రజల కోసం ఎవరు పనిచేస్తారు, ప్రజా సమస్యలు ఎవరు ప్రశ్నిస్తారు, ప్రజా సమస్యల పరిష్కారం ఎవరు కృషి చేస్తారో ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు. ఇదే ఉదాహరణ మళ్ళీ. బీసీ పొలిటికల్ చేసి అంటే ఓన్లీ బీసీలకు మాత్రమే, లేకపోతే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కూడా కలుపుకోవే అవకాశం లేదు? బీసీ, ఎస్టీ, మైనార్టీలు ఉంటారు. అదేవిధంగా
వైశ్యులు బ్రాహ్మణుల పేదలకు కూడా మేము అంటే అగ్రవర్ణ పేదలకు కూడా అవకాశం ఇస్తారు అందిస్తాం వాళ్ళ వాటా ప్రకారం. అలా ఇంకో సెకండ్ థాట్ లేదు. రైట్ అన్న. ఇప్పుడు బీసీ అంటే బీసీ పొలిటికల్ చేసి పార్టీ వచ్చిన తర్వాత బీసీ అందులో పొలిటికల్ చేసి విలీనం అవుతుందా, లేకపోతే ఈ తీన్మర్మలం టీం బీసీ పొలిటికల్ విలీనమైనట్టు బీసీ పొలిటికల్ చేసి బీసీ పార్టీలో విలీనం చేస్తారా, లేకపోతే దీన్ని ఆల్టర్నేట్ ఎట్లా నడిపించే అవకాశం ఉంది? మనము తీసుకోవే నిర్ణయం ముందు నేను ఎప్పుడైనా సరే ఆ సందర్భాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మన ఏజీఎం ఊహా చేద్దాం అవుతుంది అది. అందువల్ల ఆ సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాం మేము. ఆ ప్రణాళికబద్ధంగా ముందుకు పోతాం తప్ప ముందు కాదు. ఫస్ట్ మా ముందున్న ప్రశ్న ఏంది, ఇప్పుడు భవిష్యత్ ఏంది, పార్టీని ఫామ్ చేయాలి. ఆ పనిలో ఉన్నాం మేము. ఆ పార్టీ ఫామ్ చేసిన తర్వాత ప్రజలకు ఏ విధంగా పోవాలి, ప్రజాస్వామ్యం ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఎట్లా పరిష్కారం చేయాలి, పార్టీని బలోపేతం 2028లో రాజ్యాధికారం ఎట్లా తీసుకురావాలి. మల్లన్న మిర్యాలగూడలో ప్రకటించాడు ఈ రాష్ట్రానికి తొలి ఓసీ ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి అని చెప్పాడు. మరి అప్పుడు మనం 2028లో బీసీ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి బీసీ కావాల్సిందే కదా మరి బీసీ నుంచి. రైట్ అన్న. అంటే ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఉచిత హామీల పేరుతోని ప్రజలను దగా చేస్తూ ఉన్నాయి. రాష్ట్రానికి దాదాపుగా లక్షల కోట్ల అప్పు తయారు చేస్తూ ఉన్నాయి. మీ పార్టీ ఎజెండా ఎట్లా ఉండబోతోంది, దానికి సంబంధించిన ఏమైనా వివరాలు మాకు ఏమైనా చెప్పగలుగుతారా? అంటే వీళ్ళ లెక్క ఉచిత పథకాలు అన్ని విషయాలు చెప్పకూడదు, కొన్ని 2-3 విషయాలు చెప్తాము. ఓకే. లక్షల ఎకరాలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పివి నరసింహ ఆధ్వర్యంలో వచ్చింది. అవును. అప్పుడు కాలేదు. ఆ సీలింగ్ యాక్ట్ను పగడబోయిన అమలు చేసి చట్టం తీసుకొచ్చి బీసీలకు ప్రతి కుటుంబం 2 ఎకరాలు ఇవ్వాలని ప్లాన్ ఒకటి. అది ఇంకా వైద్యం పైన విద్య పైన మేము ఫుల్ ఫోకస్ పెట్టినాం. అది దాన్ని ఎట్టి పసలో పేదలకు నీడీ పీపుల్ ఎవరైతే వాళ్ళకి అవసరమో వాళ్ళకి అందే విధంగా చర్యలు తీసుకుంటాం. అది ఇంపార్టెంట్ ఒకటి. అది ఆ విధంగా మేము ముందుకు కోరుకుంటున్నాం. రైట్ అన్న. ఇది మొత్తానికి బీసీ పొలిటికల్ జేసీ ఆధ్వర్యంలో ఒక పార్టీగా అవతరించబోతున్న నేపథ్యంలో హరిశంకర్ గౌడ్ గారు ఏమంటున్నారంటే, తీన్మార్ మల్లన్న ఫస్ట్ నుంచి చెప్తున్న మాట విద్యా వైద్యం సత్వర న్యాయం, దీనికోసం పోరాటం చేసే దిశగా, అంటే దాదాపుగా ఇప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టిన కానీ తీన్మార్ మల్లన్న అదే ఎజెండా ఉంటుంది, అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే విద్యా వైద్యం సత్వర న్యాయం అనేది తీన్మార్ మల్లన్న అసలు బహుజనవాదం ఎత్తుకున్నప్పటి నుండి అదే మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా పార్టీ ఎజెండా తప్పనిసరిగా అదే ఉంటుందని నేను అనుకుంటున్నా. హరిశంకర్ గౌడ్ గారు కూడా అదే మాట్లాడుతున్నారు. ఇది హరిశంకర్ అన్నతోని నేను మీ వెంకటేష్.